కాంట్రవర్సీ అవుతోంది కదా! పెంచకూడదు అని. పెంచకూడదని ఎవరు ఇలాగా అడుగుతారు? ఎవరిష్టం అది? అంటే కొనుక్కున్నోడి ఇష్టం, గవర్నమెంట్ అమ్మేవాడి కూడా ఇష్టం. పబ్లిక్‌కి గవర్నమెంట్ కూడా చెప్తోంది కదా! గవర్నమెంట్‌గా పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చింది. అవును. గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వస్తుంది కదండి. అవును. రూ. 1000 ఇక్కడ అమ్మితే రూ. 180 గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుంది. అదే అసలు గవర్నమెంటే ఒక్కొక్క విషయంలో పెంచకూడదు అని చెప్తోంది. కొన్ని కొన్ని విషయాల్లో పెంచుతోంది. అంటే డిమాండ్ అండ్ సప్లై అని మనం అడిగాం, వాళ్ళు పెంచారు. హ్మ్. వాళ్ళేం పెంచలేదు కదా. ఇప్పుడు బియ్యం ధర పెరిగింది, లేకపోతే ఉప్పు ధర పెరిగింది అంటే గవర్నమెంట్ చేసిన పని. ఇది కాదు, మన నిర్మాత, సినిమా తీసిన నిర్మాత నాకు రూ. 1000 అమ్మండి, నాకు కావాలి పర్మిషన్ ఇవ్వండి అడిగితే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఇచ్చారు? ఇంకొక ట్యాక్స్ పాయింట్ కూడా మాట్లాడుకోవచ్చు మనం. ఇప్పుడు ఓజీ అమాంతంగా టికెట్ ధరలు పెంచేశారు. అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది తర్వాత విషయం. మిరాయ్ మొన్న రిలీజ్ అయిన మిరాయ్ అస్సలు పెంచకుండా చక్కగా నార్మల్గా ఉంచారు. తర్వాత ఫ్యామిలీ అంతా కూడా బర్డెన్ ఫేస్ చేయగలిగింది. అందువల్ల సెన్సేషన్ క్రియేట్ చేసిందని ఒక టాక్ ఉంది. మిరాయి సినిమా 50 కోట్ల బడ్జెట్ అండి. అతను తేజ సజ్జా అనే చిన్న హీరో అండి. అవును. ఇదేమో 300 కోట్ల బడ్జెట్, 400 కోట్ల బడ్జెట్. దీంట్లో పవన్ కళ్యాణ్ హీరో. కానీ కలెక్షన్స్ బాగా అది తెచ్చింది గ్యాప్. కదా మిరాయ్. మీరు పవన్ కళ్యాణ్కి అతనికి సంబంధం లేదు అసలు.